అంత ధర్మాన్ని పట్టుకున్న రాముడికి ఒరిపిడి వచ్చిందా లేదా, కష్టం వచ్చిందా లేదా రామాయణంలో. కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ధర్మము రక్షిస్తుందన్న నమ్మకం మనిషి కలిగి ఉండడాన్ని శ్రద్ధ అంటారు. అన్నపూర్ణ అంటే కేవలము అన్నం ఒక్కటి పెట్టేటటువంటి తల్లి మాత్రమే కాదు. ఇప్పుడు ఒక సత్రం ఉందనుకోండి, ఓ సత్రంకి వెళ్ళి ఒక ఆయన భోజనానికి కూర్చున్నాడు అనుకోండి, ఆయన ఎవరు అన్న దాంతో అన్నం పెట్టే వాళ్ళకి సందర్భం ఉండద్దు. ఎందుకని అంటే ఆయన అన్నార్తుడై ఉన్నాడు. అన్నార్తితో వచ్చిన వాళ్ళకే అన్నం పెట్టడమే సత్రంలో లక్షణం. అది తప్పు కూడా పట్టకూడదు. అలా కొన్ని కొన్ని సత్రములు ఉన్నాయి కాబట్టి ఎందరో ఆకలితో ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు. అది ఎంత మాత్రం తప్పని చెప్పడానికి వీల్లేదు. కానీ అందులో ఉన్నటువంటి వితరణకు వాళ్ళు చేస్తున్న పనిలో కొన్ని పరిమితులు ఉంటాయి. వచ్చినవాడి ఆకలి తీర్చగలరు, కడుపు నింపగలరు, ప్రాణములు నిలబెట్టగలరు, శక్తి పొందేట్టు చెయ్యగలరు, ఆ మంచి పని వరకు చెయ్యగలరు. కానీ తిన్న అన్నం వలన వచ్చిన బలంతో వాడు తప్పు చెయ్యకుండా మనసుని మార్చగలిగిన శక్తి అన్నదాన సత్రవుకు ఉండకపోవచ్చు. అన్నపూర్ణమ్మ కేవలము అన్నము పెట్టడము కాదు. రోజు అన్నపూర్ణాష్టకం చదువుకుంటే అన్నం తినే ముందు చిట్ట చివర ఈ శ్లోకాలన్నీ చదవకపోయినా కనీసం ఏదో ఒక్క శ్లోకాన్ని చదివిన, ఏ ఒక్క శ్లోకం కాకపోయినా ఒక్క పాదం మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అనుకుని తిన్నా కాదు. జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. అమ్మ అన్నంతో పాటుగా నాకు జ్ఞానవైరాగ్యములను కూడా ఇయ్యి అని అడుగుతున్నారు అంటే భక్తి ఉన్నట్టేగా. ఇంకా మళ్ళీ భక్తి గురించి ప్రస్తావన చేయాలా? భక్తి లేకుండా ఆ మాట ఎందుకంటారు? కాబట్టి అలా అనగలిగిన ఒక్క పాదాన్ని ఇందులో చదువుకోగలిగిన మనిషి జీవితంగా నిలబడుతుంది. లేనినాడు మనుష్య ఉపాధిని పొంది మిగిలిన ప్రాణుల కన్నా ఏ విధంగా భిన్నమవుతాడు? ధర్మాచరణము చేత మాత్రమే మనిషి మిగిలిన ప్రాణుల కన్నా ఉత్కృష్టుడు. ఆ ధర్మాచరణము లేనినాడు మిగిలిన ప్రాణుల కన్నా ఎలా ఉత్కృష్టుడు? ఈ ధర్మాన్ని వదిలిపెట్టిన భోగం నాకొద్దు, ధర్మాన్ని ఆచరించడం వల్ల నాకు కష్టం వచ్చినా నాకు ఇబ్బంది లేదు, ఆ ధర్మం నన్ను కాపాడుతుంది. ఈ నమ్మకం కలగాలి అంటే కేవలం అన్నం తినడం కాదురా, అన్నం పెడుతున్న అన్నపూర్ణమ్మని పాదములు పట్టుకుని ప్రార్థన చెయ్యి. ఆ తల్లి ధర్మమునందు అనురక్తినిస్తుంది, ధర్మమునందు నిష్ఠనిస్తుంది. అంటే ఒరిపిడి కలిగినప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మం కొరకే నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ వస్తుంది. వాడు శాశ్వతమైన కీర్తి పొందుతాడు. కొన్ని సందర్భములు అన్ని వేళలా సమాజమునకు తెలియవలసిన అవసరం కూడా ఉండదు. అది ఆ వ్యక్తి జీవితంలో రహస్యంగా ఉండిపోవచ్చు. కానీ చూడ్డానికి పరమేశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటాడు కదా, ఆయన ధర్మానికి నిలబడ్డాడో నిలబడలేదో ఆయన దృష్టిలో పడడం వరకు చాలు. నా బిడ్డ నేను పెట్టిన అన్నం తిని ధర్మానికి నిలబడ్డాడని అన్నపూర్ణమ్మ ఆనందపడితే అంతకన్నా ఏం కావాలి? పాలిచ్చి పెంచిన అమ్మ, సంపాదించి తెచ్చిన తండ్రి, చదువు చెప్పిన గురువు, అన్నం పెట్టిన అమ్మ నా బిడ్డ ఇంత ధర్మాత్ముడయ్యాడు, గొప్పవాడయ్యాడని సంతోషిస్తే ఎలా ఉంటుందో అన్నపూర్ణమ్మ సంతోషించడం అలా ఉంటుంది. అందుకే ఆ ధర్మమునందు నిష్ట ఇవ్వగలిగినటువంటి తల్లి అన్నపూర్ణమ్మ. నిజానికి ఈ స్తుతి కన్నా, ఈ స్తుతిలో చెప్పబడిన విషయాల కన్నా దేశకాలములతో సంబంధం లేకుండా సమాజానికి, సమాజంలో ఉన్న మనుష్యులకు ఎల్లకాలముల యందు పనికొచ్చేది ఇంకేముంటుంది? ఇంకేం చెప్పాలి ప్రజలకు? అసలు ఇది బాగా అందుకోగలిగారు అనుకోండి చాలు. శాంతి భద్రతలకి సరిపోదా? ప్రజలు ధర్మాత్ములై నిలబడడానికి సరిపోదా? అందరూ సంతోషంగా ఉండడానికి ఇది సరిపోదా? అంటే ఎంత కష్టకాలంలో కూడా ధర్మం నిలబడడానికి ఏ స్తోత్రాన్ని మనం చదువుకుంటే భగవతి అనుగ్రహం చేత మన జీవితాలు ఒబ్బిడవుతాయో అంత గొప్ప స్తుతిని మనకిచ్చి శంకర భగవత్పాదులు మనని అనుగ్రహించారు. అటువంటి జగద్గురువులకు మనం ఏమి ఇవ్వగలం? ఇస్తే మాత్రం ఆయన ఏం కోరుకుంటారు? సన్యాసాశ్రమంలో ఉన్నవారు రెండు చేతులు కైమోక్షి శంకరులకు నమస్కరించడం వినా మనం చెయ్యగలిగినది ఉండదు. అందుకే యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ చంద్రార్కా నలభాసమా నలహరి
శంకర భగవత్పాదులు ఆ తల్లి యొక్క కాంతి గురించి మాట్లాడుతున్నారు. వారు మాట్లాడుతున్నప్పుడు మణులలో పొదగబడినటువంటి సూత్రం ఎలా ఉంటుందో చూడండి. ఒక మాల ఎక్కిస్తారు, పైకి కనపడకుండా లోపల దారము ద్వారా ఈ పువ్వులను గుదిగుచ్చినట్లు, దాని చేత శోభ తెచ్చినట్టు వరుసగా అమ్మవారి యొక్క వైభవాన్ని గుణగణములను అలా ప్రతిపాదన చేస్తారు స్తుతిపాఠంలో శంకరులు. కానీ ముందు దానికి పక్కదానికి సంబంధం లేకుండా ఉండదు, అంత అందంగా తీసుకొస్తారు. అందుకే చంద్రార్క నల్లభాసమా నల్లహరి, అమ్మవారి నుండి వెలువడేటటువంటి కాంతి ఎలా ఉంటుంది అంటే ఏదో కేవలము చంద్రుడి కాంతి కాదుట. అర్క అంటే పూజింపబడువాడు అని అర్థం. సూర్యుడు పూజింపబడే లక్షణం ఉన్నప్పుడు అర్క శబ్దం చేత పిలుస్తారు. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. సూర్యుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ వాడరు. శంకరులు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా పేరు వాడారు అంటే అందులో ఏదో ఉంది రహస్యం అని గుర్తు. మీరు సౌందర్యలహరి పరిశీలించండి, అసలు అమ్మవారిని ఆయన ఎక్కువ పేర్లతో పిలవరు. ఆయన ఎక్కువ వాడే పేరు ఏమిటంటే శివి 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 అంటూ ఉంటారు. అమ్మ శుభములను సంగే తల్లి అంటూ ఉంటారు. ఆయన ఏదైనా ఒక పేరు వాడారంటే దాని వెనక ఏదో ఉంటుంది, గాంభీర్యం. అర్క పూజింపబడేవాడు, అమ్మవారు పూజనీయురాలు, భట్టారిక, లలితాపరా భట్టారిక అంటాం కదా, పూజనీయురాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.